హలో ఆల్. వెల్కమ్ టు టెక్ బుక్స్. మీరిక్కడ చూసుకున్నట్టయితే మీకు ఫస్ట్ రోలో హెడ్డింగ్స్ ఉంది. డేటా యొక్క హెడ్డింగ్ ఉంది. మీరు ఇలా స్క్రోల్ డౌన్ చేస్తే మీకు ఆ హెడ్డింగ్ కనిపియట్లే. ఎందుకంటే పైకెళ్ళిపోయింది. ఫస్ట్ కాలమ్ అనేది మూవ్ అయిపోతుంది. నేను ఇక్కడికొచ్చి నాకిక్కడ చూస్తే ఇదేంటి ఈ కాలమ్ యొక్క హెడ్డింగ్ ఏమంటే నేను మళ్ళా పైకొచ్చి చూసుకోవాలి. అలా కాకుండా నాకు ఫస్ట్ కాలమ్ అనేది అలాగే ఉండాలి. మిగతా అన్ని రోస్ మూవ్ అవ్వాలి అంటే అప్పుడు నేను ఫ్రీజ్ చేసుకోవాల్సొస్తుంది. ఈ సెల్‌ని అలాగే ఉంచుకోవాల్సొస్తుంది. దాన్నెలా అంటే నేను జస్ట్ ఫస్ట్ కాలమ్ సెలెక్ట్ చేసుకొని, ఫస్ట్ రో సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మెనూ బార్‌లో వ్యూ అని ఉంటది. ఇక్కడికి రాగానే మీకిక్కడ ఫ్రీజ్ పాన్ అని ఉంటది. దీని దగ్గరకొచ్చి ఫ్రీజ్ టాప్ రో అని కొడతా. టాప్ రో అని క్లిక్ చేయగానే నా టాప్ రో ఏదైతే ఉందో అది ఫ్రీజ్ అయిపోద్ది. సో, నేనిప్పుడు స్క్రోల్ డౌన్ చేసినా ఇక్కడ చూడండి కౌంట్ మారుతుంది. డౌన్ వస్తుంది కానీ నా హెడ్డింగ్ అలాగే ఉంది. లేదు నాకలా వద్దు అనుకుంటే మళ్ళీ మీరు సేమ్ ఇక్కడ వ్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫ్రీజ్‌కొస్తే మీకిక్కడ అన్‌ఫ్రీజ్ పాన్ అని చూపిస్తది. సో, అన్‌ఫ్రీజ్ కొట్టండి. అంతే ఇప్పుడు మళ్ళీ స్క్రోల్ చేస్తే పోతుంది. నాకిలా డైనమిక్‌గా కావాలి. నాకెందుకంటే ఫస్ట్ కాలమ్, సెకండ్ కాలమ్ ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో 3 రోస్ అలాగే ఉండాలి. మిగతావి మాత్రమే చేంజ్ అవ్వాలంటే అప్పుడు నువ్వేం చేయాలంటే ఫోర్త్ రోలో ఫస్ట్ సెల్ మీద సెలెక్ట్ చేసుకోండి. ఫోర్త్ రోలో ఫస్ట్ సెల్ మీద సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ వ్యూకొచ్చి ఫ్రీజ్‌లో వచ్చేసి ఫ్రీజ్ పాన్ అని సెలెక్ట్ చేయండి. ఫస్ట్ రో వద్దు. సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ వన్ సెలెక్ట్ చేసుకోండి. చేసుకోగానే ఏమవుతుందంటే, మనం ఎక్కడైతే కర్సర్ యాక్టివ్‌లో పెట్టామో దానికన్నా పైనున్నవన్నీ ఫ్రీజ్ అయిపోతాయి. సో, నేనిప్పుడు ఇట్లా స్క్రోల్ డౌన్ చేస్తే నాకు ఈ ఫస్ట్ 3 రోస్ అలాగే ఉంటాయి. మిగతావన్నీ స్క్రోల్ డౌన్ అయిపోతాయి. ఇదేంటి ఓన్లీ రోస్ మాత్రమే ఫ్రీజ్ అయ్యాయి. ఇలా కాలమ్ మొత్తం ఫ్రీజ్ చేసుకోవచ్చా అంటే యెస్ చేసుకోవచ్చు. ఎలా అంటే ఒక్క నిమిషం దీన్ని అన్‌ఫ్రీజ్ చేసుకుందాం. నీకు ఏ కాలమ్ ఫ్రీజ్ అవ్వాలి. సో, ఫస్ట్ కాలమ్ ఫ్రీజ్ అవ్వాలనుకో, సెకండ్ కాలమ్‌లో ఫస్ట్ సెల్‌లో కర్సర్ పెట్టి మీరు వచ్చేసి ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ అని క్లిక్ చేయండి. సో, మీరు ఫస్ట్ సెల్‌లోనే పెట్టాల్సిన పనిలే. ఎక్కడైనా పెట్టి ఫ్రీజ్ ఫస్ట్ కాలమ్ అని సెలెక్ట్ చేసుకోగానే ఫస్ట్ కాలమ్ ఫ్రీజ్ అయిపోద్ది. చూసారా? నాకలా వద్దు. సో, మీకు ఫస్ట్ రోను ఫ్రీజ్ అవ్వాలి. అలాగే ఫస్ట్ కాలము ఫ్రీజ్ అవ్వాలంటే సో, బీ2లో కర్సర్ పేస్ట్ చేయండి. బీ2ని సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే బీ2 కన్నా పైనున్న రో మొత్తం ఫ్రీజ్ అవ్వాలి. బీ2 కన్నా లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ కాలమ్స్ ఫ్రీజ్ అవ్వాలి కాబట్టి బీ2లో ఎంటర్ చేస్తాను. సెలెక్ట్ చేసుకొని ఫ్రీజ్ పాన్‌లోకొచ్చి ఫ్రీజ్ పాన్ అని సెలెక్ట్ చేయండి. అంతే. మీరిలా చూసుకున్నట్టయితే మొత్తం హెడ్డింగ్ మొత్తం ఫ్రీజ్ అయింది. అలాగే మీరిక్కడి నుంచి రైట్ సైడ్ వచ్చారంటే కొంచెం ముందుకెళ్ళగానే మీకీ కాలమ్ కూడా ఫ్రీజ్ అయింది. సో, అర్థమైంది కదా! నేను మళ్ళీ అన్‌ఫ్రీజ్ చేసుకోవాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇది మీకు ఎక్కడ ఉపయోగపడుతుందంటే ఎప్పుడైనా లార్జ్ డేటా పడుతున్నప్పుడు మీకు తెలియకుండా ఎవరైనా ఇలా ఎక్కడైనా ఎంటర్ చేసి ఫ్రీజ్ పాన్ కొట్టేసున్నారనుకోండి. మీరిలా స్క్రోల్ డౌన్ చేయలేరు. ఒక్క నిమిషం. ఫ్రీజ్ పాన్ క్లిక్ చేస్తే స్క్రోల్ డౌన్ ఎంత స్క్రోల్ చేసినా మౌస్ యూజ్ చేస్తుంటే ఇవేవి మూవ్ అవ్వవు. మిగతావన్నీ మూవ్ అయిపోతుంటాయి. మీరు డేటా లేదనుకుంటారు ఒక్కొక్కసారి. ఇలా వచ్చారనుకోండి, ఇంతే డేటా ఉందనుకుంటారు. బట్ ఇలా స్క్రోల్ చేస్తే చాలా ఉంటది. మరి అలాగే ఇటు సైడ్ గూడా రైట్ సైడ్ రాగానే మీరు కర్సర్ మీకు అర్థం అవ్వదు డేటా ఏంటని. సో, అలాంటి టైంలో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీజ్ పాన్ ఏమైనా అయిందంటే అన్‌ఫ్రీజ్ పాన్ అని క్లిక్ చేసుకోగానే మీకు ఈ సెల్స్ అన్నీ అన్‌ఫ్రీజ్ అయిపోతాయి. సో, మీరు మళ్ళీ మీ డేటా యూజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఫస్ట్ రో మొత్తం ఫ్రీజ్ అయిపోవాలంటే డైరెక్ట్‌గా వచ్చి ఫ్రీజ్ టాప్ రో కొట్టగానే అయిపోద్ది. అంతే. అర్థమైంది గదా అండి. థాంక్ యూ.